కష్టపడకుండా ఆయన లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారు అని అంటున్నారు కదా. ఎవరు కష్టపడకుండా అయితే ఇంత పైకి ఎదగరు. ఆయన కష్టపడ్డారు కాబట్టి ఈ పొజిషన్కి వచ్చారు. అది ఆవిడకి తెలియాలంతే. ఎంత మాత్రం కరెక్ట్ అంటారు ఆవిడ ఇలా మాట్లాడడం? ఆవిడ ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అన్ఫార్చునేట్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయారు అని అంటున్నారు కదా. అదైతే కరెక్ట్ కాదు. ఆయన కూడా చాలా కష్టపడే కదా వచ్చింది. మనం ఇప్పుడు 2019లో చూసాము, ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు. ఆయన చేయడం బట్టే కదా గెలిచింది. అలాగే కొంతమంది గిరిజనులకు కూడా ఆయన చెప్పులు తీసివ్వడం అనేది జరిగింది కదా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? స్టోరీ తెలియదు, దాని గురించి తెలియదు. అంటే రీసెంట్గా ఆయన ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ప్రజలు చెప్పులు లేకుండా ఉండడం చూసి అక్కడున్న వారందరికి కూడా ఆయన చెప్పులు ఇవ్వడం అనేది జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా లేని వాళ్ళకి సహాయం చేస్తే. ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు ఎందుకు ఇష్టం మీకు? హీజ్ ఎ లీడర్, అంతే. లీడర్, మంచి హీరో, మంచి దాని ఏమంటారు, గుడ్ హ్యూమన్ బీయింగ్. ప్రీవియస్గా చూసుకుంటే ఇలా గిరిజన ప్రాంతాలకి ఎవరైనా వెళ్ళడం కానివ్వండి, అక్కడున్న ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవడం కానివ్వండి, ఎప్పుడైనా చూసారా మీరు? ఇంతకుముందు కూడా చేశారు కదా ఆయన. మంచిగా అన్ని దాన్ని ఏమంటారు, అన్ని చోట్లకి వెళ్ళి విజిట్ చేసి అన్నీ చేస్తారు. ఇంకెవరైనా అంటే చేసిన వాళ్ళు చేశారు కానీ పెద్ద ఏమీ చేయలేదు. ఇప్పుడు ఈయన చేస్తున్నంట వాళ్ళు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఈజ్ గుడ్ లీడర్. ఫ్యూచర్ బాగా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాము. ఇంకా చెయ్యాలి. ఒక మాటలో ఏం చెప్తారు ఆయన గురించి? ఒక మాటలో అంటే ఏం చెప్పలేము, అన్నీ అంతే. కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుందండి మీకు? బాగానే ఉంది, ప్రస్తుతానికైతే బాగానే చేస్తున్నారు. ఇంకా చెయ్యాలి ఫ్యూచర్లో. పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుమలకి వెళ్ళి మొక్కు తీర్చుకుంటే కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడారు కదా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళ ఇష్టం. ఆమెకు నచ్చింది ఆమె చేసుకుంది. వేరే వాళ్ళ గురించి వాళ్ళకి ఎందుకు? ఆవిడ ఒక విదేశీ క్రిస్టియన్ అయ్యుండి కూడా ప్రతిదీ ఆవిడ చెప్పి డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసిన తర్వాతే తలనీలాలు ఇవ్వడం అనేది జరిగింది కదా. అయినా కూడా ఎందుకని ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆల్ ఆర్ ఈక్వల్. క్రిస్టియన్, హిందూ అని ఆమె ధర్మం నమ్మింది కాబట్టి ఆమె మొక్కు తీర్చుకుంది. ఆమె వాళ్ళ సంకల్ అయింది, తను నమ్మి తీసుకుంది. దానికోసం ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. కేసీఆర్ కూతురు కవిత గారు కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అని అంటున్నారు కదా. అంటే కష్టపడకుండా ఆయన లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారు అని అంటున్నారు కదా. ఎవరు కష్టపడకుండా అయితే ఇంత పైకి ఎదగరు. ఆయన కష్టపడ్డారు కాబట్టి ఈ పొజిషన్కి వచ్చారు. అది ఆవిడకి తెలియాలంతే. ఎంత మాత్రం కరెక్ట్ అంటారు ఆవిడ ఇలా మాట్లాడడం? ఆవిడ ఇలా